ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుని వాగ్దానమును చిన్న ప్రార్థనతో సుసంతరించుకుందామా. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మరొక దినాన్ని మాకు ఇచ్చారు ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మా ఆధ్యాత్మిక జీవితంలోకి అవసరమైనటువంటి మాటలతో మా అందరినీ దర్శించి మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. పరలోకము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. Matthew chapter 3 verse 2. Repent you, for the kingdom of heaven is at hand. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానమును బట్టి దేవుడికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి మీతో ఒక ప్రశ్న అండి. మీరు మారు మనసు పొందారా? రక్షించబడ్డారా? యేసయ్యను మీ సొంత రక్షకుడుగా అంగీకరించారా? ఒకవేళ ఈ కార్యాలేవి కూడా మీలో జరగకపోతే మీరు నామకార్థ క్రైస్తవులు అని గుర్తించాలన్నమాట. పేరుకు మాత్రమే క్రైస్తవులు, అంతే తప్ప మరి జీవితంలో క్రైస్తవ్యం లేదు అనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఈ మాటలో మనకి అద్భుతమైన సత్యాన్ని ఒకటి బయలుపరుస్తున్నాడు. ఏంటి అంటే, మారుమనసు పొందండి. ఎందుకు మీరు మారుమనసు పొందాలంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిచర్య కేవలం 3.5 సంవత్సరం మాత్రమే చేశారు. ఆయన మొదటిగా మరి స్టార్ట్ చేసినటువంటి సువార్తమానం ఇదే అండి. పరలోక రాజ్యం సమీపించింది కనుక మారుమనసు పొందండి అన్నాడు. మరి యేసు ప్రభువే, దేవుడే ఈ మాటని మనకి ప్రకటించినప్పుడు ఈ మాట ఎంత విలువైనదని మనం గ్రహించుకోవాలి. మనం మారుమనసు పొందితే తప్ప పరలోక రాజ్యంను మనము సుసంతరించుకోలేము. మనం మారుమనసును పొందితే తప్ప దేవుడు యొక్క రాకడ అనేది ఈ లోకంలోకి రాదు. ఈరోజు మారు మనసు అనేది చాలా తక్కువైపోయిందండి. ఎందుకంటే ఎవరికి మనసు మార్చుకోవడం ఇష్టం లేదు. పైన ఎన్ని వేషభాషలను మార్చుకుంటారేమో కానీ మనసును మార్చుకోవడం ఎవరికి ఇష్టం లేదనమాట. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మరి ఒకసారి స్కూల్లో టీచర్ ఏం చెప్పిందంటే, పిల్లలు మీకు ఒక యాక్టివిటీ ఇస్తాను, దీన్ని చేయండి అని చెప్తుంది. అందరూ సరే టీచర్ అంటారనమాట. అయితే మీరు ఏం చేయాలంటే, మీరు పొటాటోస్ ఉంటాయి కదా మీ ఇంట్లో, ఆ పొటాటోస్ని తీసుకొని మీ యొక్క క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా దాంట్లో వేసుకొని మీ బ్యాగ్లో పెట్టుకొని స్కూల్కి తీసుకురండి అని చెప్తారనమాట. సరే అని చాలామంది పిల్లలు వాళ్ళ ఇంట్లో ఎన్ని పొటాటోస్ ఉంటే ఆ పొటాటోస్ అన్నీ కూడా వాళ్ళు క్యారీ బ్యాగ్లో వేసుకొని వాళ్ళ స్కూల్ బ్యాగ్లో క్యారీ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ డే టీచర్ క్లాస్లోకి వచ్చిన తర్వాత అందరిని అడుగుతుంది, తీసుకొచ్చారా పొటాటోస్ అంటే అందరు బ్యాగ్లో నుంచి తీసి చూపిస్తారు. టీచర్ తీసుకొచ్చాము అంటే టీచర్ అందరినీ వెరీ గుడ్, ఈ బ్యాగ్ని ఇలాగే మీ బ్యాగ్స్లోనే పెట్టుకోండి, రోజు క్యారీ చేయండి, నేను చెప్పాను ఈ రోజులు అని చెప్తాను అనమాట. సరే టీచర్ అని చెప్పి పిల్లలు రోజు తీసుకొస్తున్నారు. రోజుకి ఏమవుతుందంటే వాళ్ళ బ్యాగ్లో నుంచి ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. ఇంకా భరించలేకపోతున్నారు అనమాట పిల్లలు. దాదాపుగా 1 వీక్ వరకు అలానే క్యారీ చేస్తూ ఉన్నారు. కొంతమంది పిల్లలు ఒక పొటాటో పెట్టుకున్నారు, కొంతమంది 2 పెట్టుకున్నారు, 3, 4 ఇలా అందరూ కొంచెం ఎక్కువ పెట్టుకున్నారు, కొంతమంది తక్కువ పెట్టుకున్నారు. ఎక్కువ పెట్టుకున్న వాళ్ళ బ్యాగ్స్లో నుంచి భయంకరమైన స్మెల్ వస్తుందన్నమాట. ఇంకా అది వాళ్ళు బేర్ చేయలేక టీచర్ చెప్తున్నారు, టీచర్ మా బ్యాగ్స్లో నుంచి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, మేము బేర్ చేయలేకపోతున్నాం టీచర్, మాకు సొల్యూషన్ చెప్పండి జల్దీ అని చెప్పి అడిగినప్పుడు ఇంకా టీచర్ చెప్తుంది, సరే ఈరోజు ఇంకా మీ బ్యాగ్స్లో నుంచి ఆ పొటాటోస్ని తీసేసేయండి అని చెప్పి చెప్తుందనమాట. మరి టీచర్ అలా చెప్పిన తర్వాత ఆ పిల్లలందరూ ఆ యొక్క పొటాటోస్ని పాడేసిన తర్వాత వాళ్ళు ఆ స్మెల్ నుంచి తప్పించబడతారు. అప్పుడు రిలాక్స్ అవుతారు, అబ్బా ఎంత బాగుందో ఇప్పుడు అని చెప్పి. అప్పుడు టీచర్ నెక్స్ట్ డే వాళ్ళని క్లాస్లో అడుగుతుంది అనమాట, ఎంతమంది పొటాటోస్ని క్యారీ చేసిన రోజులో చాలా హ్యాపీగా ఉన్నారంటే పిల్లలందరూ, అబ్బా టీచర్ ఆ భయంకరమైన వాసనతో మేము బేర్ చేయలేకపోయినాం టీచర్, చాలా బ్యాడ్ ఫీలింగ్ వచ్చింది అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు టీచర్ చెప్తుంది, ఎందుకు మీతో ఈ యాక్టివిటీ చేయించానంటే, చూడండి మీరు పెట్టుకున్నటువంటి ఆ పొటాటో స్మెల్ అది చెడిపోయిన తర్వాత ఎంత బ్యాడ్గా అనిపించింది కదా. మరి 1 పెట్టుకున్నారు, 2 పెట్టుకున్న వాళ్ళకంటే కూడా ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకి అది ఇంకా ఎక్కువ బ్యాడ్ అనిపించింది. అలాగే మన జీవితాల్లో మనం పాపాన్ని పెట్టుకున్నప్పుడు ఆ పాపం అలాగే మనలో ఉండిపోయింది అనుకోండి, అది ఏమైపోతుందంటే బ్యాడ్ అయిపోతుంది, మనం బేర్ చేయలేకపోతాము అని చెప్తుంది అనమాట. అంటే చాలాసార్లు మన జీవితంలో విడిచిపెట్టలేనటువంటి పాపాలని మన హృదయాల్లో అలాగే కలిగి ఉంటాం. కొన్నిసార్లు మనం ఇతరులను క్షమించలేకపోతుంటాం. అంతేకాకుండా కొన్నిసార్లు మనకి ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో అవి విడిచిపెట్టలేకపోతున్నాం. అవి రోజు మనం అలాగే మనం మనసులో పెట్టుకొని క్యారీ చేస్తే పొటాటోస్ ఏ విధంగా స్పాయిల్ అయ్యి కంపు కొట్టాయో పాపం కూడా అంతే అనమాట, కంపు కొడుతుంది.
అని టీచర్ వాళ్ళకి చెప్తుంది. మీ హార్ట్ అనేది ప్యూర్గా ఉండాలి, మీ హార్ట్ అనేది మరి క్లీన్గా ఉండాలి. ఎప్పుడు కూడా మనం లవ్తో నింపబడి ఉండాలి, మన హార్ట్స్ అనేవి ప్రేమతో నింపబడాలి, ఫర్గివ్నెస్తో ఉండాలి. కాబట్టి మన మనసు అనేది ఎప్పుడు మంచిగా ఉంటే మనం ఇతరులతో కూడా మంచిగా బిహేవ్ చేస్తాము. అలాగే మన ప్రతి ఒక్కటికి కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇన్ని రోజులు మీ ఈ బర్డెన్ని బేర్ చేయలేకపోయారు. అలాగే మన చెడుతనం అనేది ఎక్కువ రోజులు మనం పెట్టుకుంటే ఇంతే బ్యాడ్గా అనిపిస్తుంది. కాబట్టి మనం చెడు అనేది ఎప్పటికప్పుడు విడిచిపెట్టాలి, బ్యాడ్ హ్యాబిట్స్ని మనం విడిచిపెట్టాలి, మంచి వారిగా మారాలన్నప్పుడు పిల్లలందరికీ చాలా చక్కగా అర్థమైంది. ఆ రోజు నుంచి ఓకే టీచర్ మేము మంచిగా ఉంటామని చెప్పారనమాట. అలాగే ఈరోజు మనం మారు మనసు కానీ పొందకపోతే పైకి మాత్రము ఆ కవర్స్ అని బయటికి బాగానే కనిపిస్తాయి, కానీ లోపల ఉన్న పొటాటో స్పాయిల్ అయినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలాగే మనం పైకి మంచివారుగా కనిపించచ్చు, ఎంత పాపం మనలో ఉంటే ఏమైపోతుంది, అది బ్యాడ్ అయిపోతుంటుంది, రోజు రోజుకి మన మనసుని పాడు చేస్తుంటుంది. చాలా మనం బ్యాడ్ వ్యక్తులుగా ఇంటర్నల్గా మారిపోతూ ఉంటాం, కానీ పైకి మాత్రం మంచిగా కనిపిస్తుంటాం. ఈరోజు అలాంటి పరిస్థితిలో ఉన్నామేమో మనం ఒకసారి పరీక్షించుకుందాం. పైకి అందరితో చాలా ప్రేయర్ఫుల్గా కనిపిస్తుంటాం, చాలా మంచిగా వాక్యం బోధించేవారుగానో లేకపోతే మాట్లాడే వాళ్ళుగానో చక్కగా పాటలు పాడేవారుగా ఉంటాం, కానీ మన హృదయాన్ని చూస్తుంది ఎవరు? దేవుడు ఎదుట మన హృదయం ఏ విధంగా ఉంది? దేవుడికి ఇవన్నీ బయటవేమి నచ్చవండి. దేవుడికి పైన రూపాన్ని ఆయన ఎప్పుడు లక్ష్య పెట్టాడు, ఆయన హృదయాన్ని మాత్రమే లక్ష్య పెడతాడు. లోపలంత పాపం పెట్టుకొని మనం బయటికి ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎంతగా సువార్త ప్రకటిస్తున్నా, ఎన్ని పనులు చేస్తున్నా మన మనసు మారనంత వరకు మనం పరలోక రాజ్యానికి సమీపముగా లేము. మనకి పరలోక రాజ్యం చాలా దూరంగా ఉందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుడు మారు మనసు పొందండి అని చెప్తున్నాడు ఈరోజు. మారు మనసు అంటే మనసు మారాలి. దేవుడు బిడ్డలుగా ఉండడానికి మన జీవితంలో ఏం మారాలి? మన మనసు మారాలి. చాలామంది యేసు ప్రభువుని నమ్ముకుంటే బొట్టు తీసేసినాము, వైట్ బట్టలు వేసుకున్నాము, మేమేమి గోల్డ్ ఆభరణాలు పెట్టుకోవటం లేదు, ఇవి పైకి మాత్రమే. ఇది మాత్రం పైకి, ఇది దేవుడికి అవసరం లేదు. కానీ నీ ఇంటర్నల్గా నీ హృదయం మారాలి, నీ మనసు మారాలి. దేవుడికి కావాల్సింది అది. ఒకప్పుడు నీలో బ్యాడ్ హ్యాబిట్స్, ఒకప్పుడు నీలో ఉన్నటువంటి పాపము, నువ్వు మాట్లాడే తీరు ఇతరులని హర్ట్ చేసి ఉండొచ్చు, బాధపరిచి ఉండొచ్చు. అయితే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అదంతా వెళ్ళిపోవాలి నీలో. అలా నువ్వు మాట్లాడినావు కదా, ఆ బ్యాడ్ అనేది మనలో ఉండకూడదు. మన వర్డ్స్ అనేవి గుడ్గా మారాలి, మన యొక్క ప్రవర్తన అనేది చాలా చక్కగా మారాలి. ఇతరులు చూసినప్పుడు అబ్బో ఒకప్పుడు ఆ వ్యక్తి అంత ఇదిగా ఉండాలి, ఇప్పుడు ఎంతగా మంచిగా మారిపోయినా, ఇలాంటి సాక్ష్యం సంపాదించుకోవాలి. అదే అసలైనటువంటి మారు మనసు. మనసు మార్చబడాలి, బ్రతుకు మార్చబడాలి, జీవితం మార్చబడాలి. అంతే తప్ప మనకి క్రైస్తవులు అని చెప్పుకోవడానికి మనం ఒక బిరుదు వేసుకుంటే సరిపోదు. ఒకప్పుడు నువ్వు గర్విష్టిగా ఉన్నావేమో, ఒకప్పుడు కోపిష్టిగా ఉన్నావేమో, ఒకప్పుడు ప్రేమ లేని వ్యక్తిగా ఉన్నావేమో, సహాయం చేయలేనటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, లేకపోతే ఇంకా ఏ రీతిగా ఇతరులని హర్ట్ చేయగలుగుతావు అంత భయంకరమైనటువంటి వర్డ్స్ని యూస్ చేస్తున్నావేమో. ఇలా ఎంత బ్యాడ్గా నువ్వు ఉన్నావో, కానీ యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత బ్యాడ్నెస్ అంతా పోయి గుడ్నెస్ రావాలి. అదే మారు మనసు అన్నమాట. కాబట్టి దేవుడు చెప్తుంది ఇదే, మీ మనసును మార్చుకోండి. దేవుడికి కావాల్సింది ఏం తెలుసా? మన హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చెప్పి మత్తయి సువార్త 5:8 వచనంలో రాయబడినట్లుగా మన మనసులు మారాలి. దేవుడికి మన ప్యూర్ హార్ట్స్ కావాలి. కాబట్టి మన హార్ట్ అనేది ఎప్పుడు ప్యూర్గా ఉండాలి. ఇది ఎవరు చూస్తారో తెలుసా? దేవుడు మాత్రమే చూస్తాడు. ఈ హార్ట్ అనేది బయట మనుషులకి ఎవ్వరికీ కనిపించదు. ఇది దేవుడికి మనకి ఉన్న సంబంధం. కాబట్టి ఎప్పుడు కూడా మన ప్రవర్తన అనేది, మన యొక్క తీరు అనేది, మనం బిహేవియర్ అనేది దేవుడు ఇంటర్నల్గా చూస్తున్నాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను ఎలా నడుచుకోవాలి, నేను ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. ఈరోజు నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను? మన ప్రవర్తన సరిగ్గా ఉంటే, మనము దేవుడి ఎదుట మంచి మనస్సు కలిగి ఉంటే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి మనం చేరుతాం. లేకపోతే పరలోక రాజ్యం మనకి సమీపంగా ఉందా అంటే లేదు, దూరంగా మాత్రమే ఉంటుంది. పరలోక రాజ్యం దూరంగా ఉందంటే మరి ఏది దగ్గర ఉంటుందండి? నరకం దగ్గర ఉంటుంది. కాబట్టి మారు మనసు పొందకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాము? నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఈరోజు దేవుడు మనం ఆ పరిస్థితిలో ఉండకూడదని మనం మనసు మార్చుకొని నూతన జీవితాన్ని పొంది క్రీస్తు కోసం రోషం కలిగి లోకంలో జీవించాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి మారు మనసు పొందుదాం, మన మనసును మార్చుకుందాము, పరలోక రాజ్యానికి వారసులు అవుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రభువా. కేవలం పైకి క్రైస్తవులను చెప్పుకుంటున్నాం, కానీ హృదయంలో మార్పు లేనిటువంటి జీవితాలు మేము జీవిస్తున్నాము. ఈరోజు మేము అందరం ఒప్పుకుంటున్నాం, అయ్యా మమ్మల్ని క్షమించు, మాకు నిజమైన మారు మనసు దయచేయండి, పరలోక రాజ్యంలో మాకు వారసత్వమును దయచేయండి, జీవ గ్రంథంలో మా పేర్లు రాయబడడానికి కృపనివ్వండి. అటు యోగ్యమైన జీవితం ఎదుట జీవించడానికి మా అందరికీ కృపనిచ్చి గొప్ప వాగ్దానం మా పట్ల నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.